ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ రైల్వేస్ నుంచి కొత్తగా మనకి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఒక చిన్న ట్రయల్ టెస్ట్ పెట్టి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేనే ఒక వీడియో అయితే చేస్తున్నాను నోటిఫికేషన్ గురించి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నవంబర్ 10th వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. ఎవరికైతే రైల్వేలో పర్మనెంట్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందని కారణంగా ఏ ఒక్కరు కూడా ఇక ఛాన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. వ్యూవర్స్ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో వీడియో అనేది డెఫినెట్గా లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. చూద్దాం మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారని చెప్పేసి నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ నవంబర్ 10th వరకు అయితే ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ ner.indianrailways.gov.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని చెప్పేసి చూసినట్లయితే సో మనకి గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి ఏదైతే లెవెల్ 1 ఉద్యోగాలు ఉన్నాయో సో వీటికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే ఐటీఐ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఇక్కడ సపరేట్గా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ అర్హతతో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మంచి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సాలరీ గురించి కూడా మీకు ఫర్దర్గా అయితే చెప్తాను. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే January 1st, 2026 వరకు మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు జనరల్ అండ్ అందరూ కూడా. సో 25 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఇయర్స్తో మెన్షన్ చేస్తారు. ఈ యొక్క డేట్ అనేది క్లియర్గా చెక్ చేసుకొని సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మనకి సాలరీస్ అనేవి ఎలా ఉంటాయంటే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉంటాయో సో గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి మీకు లెవెల్ 1 ప్రకారం 18,000 బేసిక్ పే ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. అవన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు 35,000 వరకు సాలరీ వస్తుంది. సో మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకి చాలా రకాల పోస్టులు ఉంటాయి. టికెట్ క్లర్క్ అవ్వచ్చు, స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు, ఇలా ఉంటాయి కదా. సో వాటికి వచ్చేసి ఏంటంటే మీకు పోస్టులను బట్టి లెవెల్ 2 నుంచి లెవెల్ 5 వరకు సాలరీస్ అయితే ఉంటాయి. అంటే మనకి అప్ టు 70,000 వరకు కూడా మీరు సాలరీ ప్యాకేజెస్ అయితే పొందొచ్చు అనమాట. సో మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి స్టార్టింగ్ 45,000కి పైగానే సాలరీస్ అనేవి ఉంటాయి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ner.indianrailways.gov.in ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మనకి అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఎవరైతే SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWD అలాగే అమ్మాయిలు, మైనారిటీస్ వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు వచ్చేసి కేవలం 250 రూపీస్ అనేది పే చేయాలి. సో మీరు ఫర్దర్గా ఇక టెస్ట్కి అటెండ్ అయిన తర్వాత మీ యొక్క ఫుల్ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారనమాట. మిగతా వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అనేది వీళ్ళు పే చేయాలి. మీకు 400 రూపీస్ అనేది ఆ యొక్క ట్రయల్ టెస్ట్కి అటెండ్ అయిన తర్వాత మీ యొక్క ఫీ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ అనేది చేస్తారు. సో ఈ విధంగా ఫీ డీటెయిల్స్ ఇచ్చారు. సో మీరు ఆన్లైన్ అప్లై ప్రాసెస్ చేసేటప్పుడే ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది కంపల్సరీగా అయితే చేయాలి. మీరు ఫీ పే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది.
ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి ఒక జాబ్స్కి సంబంధించి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే 9th పాయింట్ అనేది వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ద రిక్రూట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ద ట్రయల్ టెస్ట్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్కి ఏమో 10 మార్క్స్ అనేవి తీసుకుంటారు వెయిటేజ్, అండ్ మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అంటే స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, దానికేమో మీకు 50 మార్క్స్ అనేవి మ్యాక్సిమం మార్క్స్ కింద అయితే వెయిటేజీ తీస్తారు. అలాగే మీకు ఉన్నటువంటి స్కిల్ అంటే ఏదైతే గేమ్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి స్కిల్ ఉంటుందో ఆ స్కిల్, అలాగే ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ యొక్క అబ్జర్వేషన్ అవన్నీ కూడా ట్రయల్ టెస్ట్లో అయితే టెస్ట్ చేస్తారు. దీనికి వచ్చేసి 40 మార్క్స్. టోటల్గా మిమ్మల్ని 100 మార్క్స్కి అయితే వెయిటేజ్ అనేది తీస్తారనమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు పోస్టుల వారీగా దీనికి సంబంధించి ఎన్ని మార్క్స్ రావాలి, మినిమం మార్క్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓపెన్ రిక్రూట్మెంట్ కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. కాకపోతే మీకు స్పోర్ట్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. క్వాలిఫికేషన్తో పాటు మనకి స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఉంటేనే సో రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి ఏ స్పోర్ట్స్ విభాగాల్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి, సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చారు చూడండి. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, డైవింగ్, రెజ్లింగ్ ఈ యొక్క విభాగాల్లో మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉండడం అనేది జరిగింది. సో కాబట్టి మీకు సంబంధిత విభాగాల్లో ఒక సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. అప్లై చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ఇవన్నీ పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ట్రయల్ టెస్ట్కి పిలిచేసి అవన్నీ కూడా టెస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. దానికి సంబంధించి ప్లేయింగ్ పొజిషన్, వెయిట్ గ్రూప్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మనకి వేకెన్సీస్ కూడా మరి ఎక్కువ సంఖ్యలో లేకపోయినా కూడా మనకి దాదాపుగా అన్నీ కవర్ అయితే అయ్యాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మనకి ఆ యొక్క డివిజన్ కూడా ఇచ్చారంటే ఏదైతే మనకి ఆ యొక్క పోస్ట్ అనేది ఖాళీ ఉందో దానికి సంబంధించి ఏ డివిజన్లో ఉంది, దానికి సంబంధించినటువంటి యూనిట్ నేమ్ ఏంటి, ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఇచ్చారు. ఇవి మనకి క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే కాదు, అందరికీ కూడా సమాన అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కూడా వాళ్ళే క్లియర్గా ఇచ్చారు చూడండి. నో పోస్ట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎనీ పర్టికులర్ కమ్యూనిటీ. అంటే ప్రత్యేకంగా మీకు క్యాస్ట్ వర్గ వేకెన్సీస్ లేవు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో వీటికి సంబంధించి మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి సో మీరు లాగిన్ అయ్యి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసేసేసి అనమాట. ఇంకా మీ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.